అండి ఇవాల్టి వీడియో వచ్చేసి నిన్న ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను కదా, అక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్ ఎలా వేస్తున్నారో కొంచెం క్లియర్గా చూపించండి అని కామెంట్ వచ్చింది. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. షోల్డర్కి ఎదురుగా డాట్ పట్టేసుకుంటున్నాను. మీరు వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 ఇంచ్ వెడల్పుతో 2 ఇంచుల పొడవుతో వేసాను అనమాట. అంటే చిన్న సైజ్ ఇది బ్లౌజ్ కటింగ్, చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. ఇంకా చూడండి నేనైతే ఈ విధంగానే వేస్తానన్నమాట. ఎలాంటి మార్కింగ్ అయితే పెట్టుకోను నేను. షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని ఇప్పుడు ఫోల్డింగ్ మీద 1 ఇంచు పొడవు వచ్చేసి 2 ఇంచులు ఈ విధంగా వేస్తానన్నమాట. ఈ సైజుకి సరిపోతుంది. సైజుని బట్టి ఫ్రంట్ డాట్స్ వేయాలి. ఇంకా ఉక్స్ పట్టికి మిడిల్లో చూడండి ఈ విధంగా నెక్ సైడ్ కొంచెం ఎక్స్ట్రాగా ఉండేటట్టు పెట్టేసుకొని వేసేసుకోండి. ఇది కూడా ఒక 2 ఇంచుల పొడవు. ఇప్పుడు వచ్చేసి ఇంకొక దానికి నేనైతే ఒకదాని తర్వాత ఒకటి ఇలాగే పెడతానండి. చూడండి నెక్ వైపు చూస్తున్నారు కదా, కొంచెం ఎక్స్ట్రాగా ఉండేటట్టు పెట్టుకుంటున్నాను. మనకు ఉక్స్ పట్టికి మిడిల్లో ఉండాలన్నమాట. మనం షేప్ కట్ చేస్తాం కదా, దానికి మిడిల్లో ఈ మెయిన్ డాట్ ఉండాలి. అంటే ఉక్స్ పట్టి సైడ్ ఉన్న డాట్ అనమాట. ఇప్పుడు చూడండి 2 డాట్స్ లేపేస్తే మనకు 3వ డాట్ అనేది ఎంత ఈజీగా వస్తుందో ఇలా రావాలన్నమాట. మీరు సన్నటి బ్లౌజులు కుట్టినా కూడా ఇలాగే రావాలి. ఇది వచ్చేసి కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి లేస్తుంది, సన్నది కూడా లేస్తుందండి. నేను ఇందాక అప్లోడ్ చేసిన వీడియోలలో, ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలలో ఉంది చూడండి. కావలిస్తే ఇలా వేస్తే మనం కరెక్ట్గా వేసినట్టు అనమాట. ఇంకా డాట్కి గ్యాప్ వచ్చేసి మీకు షేప్ ఎక్కువగా కావాలి అనుకుంటే గ్యాప్ తక్కువగా ఉంచుకోండి. లేదు షేప్ అంతగా అవసరం లేదు అనుకుంటే కొంచెం డాట్కి గ్యాప్ ఎక్కువగా ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. మిడిల్లో ఈ విధంగా డాట్స్ అయితే వేసేసాను చూడండి ఇలా. ఇప్పుడు మీ క్రాస్ బెల్ట్ అనేది ఎలా వేసుకోవాలనేది నేను కుట్టేదాన్ని స్లో చేసి మరి మీకు చూపిస్తున్నాను అనమాట. నేను వీడియో తీసిన దాన్ని కొంచెం స్లోగా చేశాను, ఎందుకంటే అక్కడ క్రాస్ బెల్టుల దగ్గర కొంచెం స్లోగా చెప్పండి అని చెప్పేసి కామెంట్ వచ్చింది. మనం ఎలాగో రోజు స్టిచ్ చేసేదే, అడిగిన కామెంట్కి రిప్లై ఇచ్చినట్టుగా ఉంటుంది, అలాగే చూపించినట్టుగా ఉంటుంది, కొత్తగా నేర్చుకునే వారికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే తీసానమాట. చూడండి ఇక్కడ వచ్చేసి మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చూడండి ఇది వచ్చేసి ఉల్టా నా వైపు ఉంది చూసుకోండి, కింది వైపున సీదా ఉందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను 2 లేయర్సే కట్ చేశాను. మళ్ళీ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా 2 లేయర్స్ క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ వీడియో ఆపేసి. ఇప్పుడు చూడండి మీరైతే ఇలా మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్రాస్ బెల్ట్ పెట్టేసుకోండి. ఇక్కడ మీకు ఇవన్నీ 3 సెట్ చేయడం కష్టంగా ఉంటే ఫస్ట్ ఇలా లైనింగ్, మెయిన్ క్లాత్ ఉల్టా వైపున లైనింగ్ పెట్టేసి ఇలా జెయింట్ వేసుకోండి. ఇక్కడ నేనైతే సన్నటి బ్లౌజెస్ ఎక్కువగా జారిపోయే క్లాతులు ఉన్నప్పుడు ఇలా జెయింట్ వేస్తాను. మీకు ఈ 3 మెయింటైన్ అంటే పట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. 3 ఒకేసారి డైరెక్ట్ ఫ్రంట్ పార్ట్కి పెట్టి వేసేస్తాను కదా, మీకు ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే క్రాస్ బెల్ట్ని ఫస్ట్ ఇలా మెయిన్ క్లాత్కి అతుక్కోండి ఉల్టా సైడు ఇలా. ఇప్పుడు దీన్ని వేసాం కదా, దీని తర్వాత దీనికి ఆపోజిట్లో ఇంకొక క్రాస్ బెల్ట్ పెట్టి లైనింగ్ అనేది దానికి పెట్టి కుట్టేసేయండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా కుట్టు వేసేసి చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి పెట్టుకుంటే మీకు కుట్టనికి ఈజీ అవుతుందన్నమాట. అందుకని చూపిస్తున్నాను. లేదు డైరెక్ట్గా పెట్టేయగలుగుతాము కుట్టు వేయకపోయినా, పైన 2 లేయర్స్ కింద ఒక లేయర్ అనుకుంటే పెట్టేయచ్చు. నేనైతే డైరెక్ట్గా పెట్టేస్తాను. చూడండి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ కొంచెం ముడతొచ్చింది, నేను లాగితే కరెక్ట్ అయిపోయిందనమాట. అది ఇంకా ఎక్స్ట్రా ఉంది, చుట్టూరు ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉంది కదా, అదంతా నీట్గా తీసేసుకొని ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది ఎలా వేయాలనేది నేను క్లియర్గా చూపిస్తాను. చూడండి ఇది నా స్టైల్లో, నేనైతే ఇదే స్టైలు ఇదే విధంగా వేస్తాను అనమాట. ఇదే పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మీరు ఎన్ని రకాలుగా వేసినా అటు ఇటు అవుతుండొచ్చు, కానీ ఇలా వేస్తే మాత్రం కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి. మీరైతే వీడియోకి లైక్ ఇవ్వండి. చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి మనకు ఇప్పుడు క్రాస్ బెల్ట్ నేను వేసే స్టైల్ అయితే మీకు చూపిస్తాను. ఇంకొక లేయర్ లైనింగ్ పీస్ అనేది ఉందన్నమాట నా దగ్గర. చూడండి ఇంకొక క్రాస్ బెల్ట్ అంటే మొత్తం 3 క్రాస్ బెల్ట్లు అనమాట. 4 పీసులు వచ్చేసి లైనింగ్ పీసు, మెయిన్ పీస్ ఒకటి అనమాట. ఇప్పుడు మనం దీన్ని జెయింట్ వేసాం కాబట్టి మనకు కదలకుండా నీట్గా వస్తుంది. చూడండి ఇలా పెట్టేసేయండి. చూస్తున్నారు కదా, ఒక పట్టీ కంటే ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం పైకి చూసారు కదా, ఈ మూల కొంచెం పైకి ఉంది,
క్రాస్ బెల్ట్ కూడా కొంచెం పైకి ఉంది. మనం కుట్టు వేసి అటు తిప్పినప్పుడు కొన్నిసార్లు క్రాస్ బెల్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. అలా వెళ్ళిపోకుండా ఉండేందుకే మనం ఇప్పుడు పెట్టేటప్పుడే కొంచెం పైకి పెట్టాలన్నమాట. ఇప్పుడు పై వైపున శారీలో పీస్ పెట్టాను కదా, దానికి లైనింగ్ వేశాను. కింది వైపున ఇంకొక లైనింగ్ పీస్ పెడుతున్నాను. మిడిల్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఉంది. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా దగ్గరగా చూపించి మరీ పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని పాదం కింద పెట్టేసి స్టిచ్ వేస్తున్నాను. చూడండి, పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసి రఫ్ ఇచ్చాను అనమాట. రఫ్ ఇచ్చి నీడిల్ కిందే ఉంది, క్లాత్ పైన కుచ్చుకొనే ఉందన్నమాట లేడీలో. ఇప్పుడు కిందున్న క్రాస్ బెల్ట్ని, మిడిల్లో ఉన్న ఫ్రంట్ పార్ట్ని, పైన క్రాస్ బెల్ట్ని మూడింటిని కూడా సమానంగా సెట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేయాలి పాదం మందం ఖర్చుతో. ఇక్కడ వచ్చేసి ఈ డాట్ ఉంటుంది కదా, డాటు మనం కొంచెం ఫోల్డింగ్ ఇవ్వాలి ఈ విధంగా. అలా ఇవ్వడం వల్ల ఈ డాట్ అనేది కుట్లల్లోకి వెళ్ళిపోకుండా బయటికి వస్తుంది అనమాట. అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఆ డాట్ అనేది కుట్లల్లో పడిపోయింది అనుకోండి, మనకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పోతుంది అనమాట. అందుకని ఆ డాటు చాలామంది కట్ చేస్తారు అక్కడ, నేనైతే కట్ చేయను, అలా ఫోల్డింగ్ పెట్టేసి కుట్టేస్తాను అనమాట. ఇప్పుడు ఒక సైడ్ వేసాను కదా, ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా చూపిస్తాను. చూడండి, మీకు చూడండి, ఇప్పుడు వచ్చేసి కింది వైపున శారీలో పీసు, పై వైపున లైనింగ్ పీసు ఇలా పెట్టేసుకొని మీకు చూపిస్తాను. చూడండి, క్లియర్గా కనిపించాలని చెప్పేసి మరి ఫోన్ దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను అనమాట. నాకు ట్రైపాడ్ అనేది కరెక్ట్గా లేదు. చూడండి, ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, పైన ఈ మూల షేప్ అనేది బయటకు పెట్టాను, ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం పైకి పెట్టాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా. మరీ సన్నటి బ్లౌజెస్ కూడా అలాగే పెట్టాలండి, ఎందుకంటే మనం ఇలా ఉల్టా తీసినప్పుడు ఎగుడు దిగుడు కాకుండా స్ట్రేట్గా వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ పార్ట్ కంటే క్రాస్ బెల్ట్లో కొంచెం పైకి పెట్టేసుకొని కుట్టు అనేది స్టార్ట్ చేయాలి. ఇందాక సేమ్ అవతల వైపు దానికి వేసాం కదా, దానికి ఎలా అయితే ఖర్చు మెయింటైన్ చేసామో దీనికి అంతే ఖర్చు పట్టేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చి చూడండి, నీడిల్ కింద దింపేసుకొని ఇలా మూడింటిని, కింద ఉన్న క్రాస్ బెల్ట్, మిడిల్లో ఉన్న ఫ్రంట్ పార్ట్, పైన ఉన్న క్రాస్ బెల్ట్ మూడింటిని సమానంగా సెట్ చేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ డాట్ని మళ్ళీ ఫోల్డింగ్ ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ డాట్ని చూస్తున్నారు కదా, ఇలా కొంచెం ఫోల్డింగ్ ఇవ్వాలి. ఆ క్లాత్ అంతా కుట్లల్లోకి వెళ్ళిపోకుండా ఆ మూలన మాత్రం మంచిగా స్టిచ్ పడి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా ఖర్చు సేమ్ మెయింటైన్ చేయాలండి, అంటే ఎక్స్ట్రా క్లాత్ మన కుట్టు కంటే అవతల వైపు ఉన్న క్లాత్ సేమ్ మెయింటైన్ చేస్తూ వేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉల్టా తీసేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా ఉల్టా తీసినప్పుడే క్రాస్ బెల్ట్ లోపలికి వెళ్ళిపోకుండా హుక్స్ పట్టికి సమానంగా ఒకటే లెవెల్లో ఉంటుందన్నమాట. ఇంకొంచెం ఎక్స్ట్రాగానే ఉంటుంది బయటికి, అప్పుడు మనం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఇక్కడ చూసారు కదా, మన క్రాస్ బెల్ట్ ఇలా వచ్చింది కదా, నీట్గా ఇలా రావాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా చూసారు కదా లెవెల్ అనేది ఎలా ఉందో. హుక్స్ పట్టి సైడ్ ఇలా షేప్ కరెక్ట్గా ఉంటుంది, నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా వేసాం కదా, అది కూడా మనం కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు కింది వైపున ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసేసుకొని పైన ఖర్చు వదిలేసుకొని కింద మనం ఎంత ఖర్చు పట్టుకోవాలనేది చూడండి. కింద ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువగా, పైన ఒక 1/4 ఇంచ్ కుట్టు వదిలేసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫోల్డింగ్ ఇచ్చేసి ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం కదా ఎంత కుట్లల్లోకి పట్టాలనేది మనకు అర్థమై ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ఖర్చు కుట్లల్లోకి వెళ్ళిపోయేటట్టు పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసినా కూడా ఇక్కడ ఎక్కువ లోపలికి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. నేను కరెక్ట్గా కట్ చేశాను కాబట్టి నాకు కరెక్ట్గా వచ్చేసింది. అదే విధంగా ఇంకొక సైడు ఫ్రంట్ పార్ట్ నేను ఫోల్డింగ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మిడిల్లో పెట్టేసి ఈ 2 క్రాస్ బెల్ట్ని ఉల్టా చేసేసి చివరన కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు వేసే కుట్టు మనం ఓన్లీ క్రాస్ బెల్ట్లకు మాత్రమే వేయాలన్నమాట. అలా వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా చివరి వరకు ఈ విధంగా వేసుకుంటూ వచ్చేసి ఇంకా ఈ దారాలన్నీ కట్ చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బయటికి లాగాలన్నమాట. అప్పుడు మనకు పర్ఫెక్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. అంటే ఈ విధంగా వేసుకోవాలి క్రాస్ బెల్ట్. ఇది చాలా మంచిగా ఉంటుంది, ఈజీగా అయిపోతుందండి. కొంచెం టెక్నిక్స్ ఉపయోగించి ఇప్పుడు క్రాస్ బెల్ట్ పెట్టేటప్పుడు కొంచెం ఫ్రంట్ పార్ట్ కంటే పైకి పెట్టడం వల్ల ఆ లెవెల్ అనేది ఒక అంతకే వస్తుందన్నమాట. కొన్నిసార్లు కిందకి పెట్టేశారనుకోండి, సమానంగా పెట్టినా కూడా సన్నటి క్లాతులు ఉంటే బయటికి వెళ్ళిపోయినట్టుగా మళ్ళీ అతుకులు పడడం అలా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ విప్పడం, మళ్ళీ వేయడం అలా అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించినట్టుగా పెట్టి వేయండి, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ 2 సమానంగా వచ్చాయా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, నాకు 2 సమానంగా వచ్చేసాయి అనమాట. ఇంకా వీటికి ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే.
ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఈజీయే, స్టిచ్చింగ్ కూడా ఈజీ అండి. బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కుట్టడం తొందరగా అయిపోతుంది. మనకు హ్యాండ్స్ జెయింటింగ్ సైడ్ కుట్లు వేయడమే కొంచెం లేట్గా అనిపిస్తుంది నాకైతే. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉక్స్ పట్టి వేస్తున్నాను. సారీ అండి, కాజా పట్టి వేస్తున్నాను ఇక్కడ లెఫ్ట్ సైడు. ఫస్ట్ శారీలో పీస్ తీసుకున్నాను, దాని కింద లైనింగ్ పీస్ పెట్టేశాను అనమాట. పెట్టేసి పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది లెవెల్గానే ఉంది, అంటే ఒకటే ఉక్స్ నెక్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు స్ట్రైట్గా ఉందన్నమాట. ఎందుకంటే మనం క్రాస్ బెల్ట్ కొంచెం ముందుకు పెట్టి వేసాం కాబట్టి. ఇప్పుడు ఉక్స్ పట్టి ఉంటుంది కదా, దాన్ని మిడిల్కి మర్చేసుకున్నాను. చూడండి 2 ఇంచులు పట్టి తీసేసుకొని ఇలా పెట్టేసి స్టిచ్ వేస్తున్నాను. మందంగా ఉంటుందన్నమాట ఇలా 2 పొరలుగా పెట్టడం వల్ల ఉక్స్ పట్టి అనేది. ఇప్పుడు పైనుంచి లోడింగ్ స్టిచ్ ఈ విధంగా ఎక్స్ట్రా దారాలు ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు లోపలికి ఉక్స్ పట్టి మొత్తం లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసేయాలన్నమాట. ఉక్స్ పట్టి లోపలికి ఫోల్డింగ్ వస్తుంది, కాజా పట్టి పై వైపు ఫోల్డింగ్ వస్తుంది అనమాట. అది గుర్తుంచుకోండి. పైన ఖర్చు ఎక్కువగా ఉంటే తీసేసాను. ఆ పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మర్చేసుకోవాలన్నమాట. మర్చేసుకొని ఇలా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టి రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి కాజా పట్టి జాయింట్ వేసి పెట్టాం కదా, దాన్ని పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్ వేస్తున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా. ఇప్పుడు పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మర్చేసుకుంటున్నాను. ఇప్పుడు చివరన కొంచెం క్లాత్ మర్చేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. చూడండి ఇది వచ్చేసి మనకు చేతి కాజాలన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా చేతి కాజాలు ఉన్నప్పుడు చివరన ఒక కుట్టు వేసేసి మళ్ళీ దాని పక్కనే కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ వేయాలి. ఆ రెండింటి మధ్యలో కాజాలు వేసుకుంటే బాగుంటుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది. ఇలా నీట్గా కట్ చేసేయాలి. ఇప్పుడు చూడండి 2 సమానంగా వచ్చాయా లేదా అని చెక్ చేసుకుంటే నాకు 2 ఉక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా 2 సమానంగా వచ్చేసాయి. నేనైతే ఇదే విధంగా స్టిచ్ చేస్తానండి. ఇలా ప్రతిదీ క్లియర్గా చెప్పాలని కొంచెం స్లో చేసి మరీ మీకోసం వీడియో పెట్టాను. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ హైప్ అనే ఆప్షన్ అయితే ఇవ్వట్లేదండి. మీరు లైక్ ఇచ్చినప్పుడు పాయింట్స్ వస్తాయి. అవి మీరు నాకు ఇస్తే నా వీడియో అనేది ఇంకొంతమంది ముందుకు రికమెండేషన్ అవుతుందన్నమాట. ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా. ఇంకొంచెం నాకు వీడియోస్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది చేయడానికి. అందుకని చెప్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అడిగిన డౌట్స్ ఆల్మోస్ట్ క్లియర్ చేయాలనే చూస్తూ ఉంటాను. నా దగ్గర ఆ టైంకి ఆ బ్లౌజ్ కటింగ్ కానీ ఆ డ్రెస్ కటింగ్ కానీ ఉందంటే ఆ రోజు వీడియో తీస్తూనే ఉంటానన్నమాట. నేను చేసే పని అదే కాబట్టి మీకు చూపిస్తాను. అంతకు మించి ఏం లేదు. నచ్చితే లైక్ చేయండి.